సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డిగ్రీ మ్యాథ్స్ తెలుగు. ఆల్రెడీ మనం గ్రూప్ థియరీ స్టార్ట్ చేసిన తర్వాత చాలా క్లాసెస్ అయితే మనం అప్లోడ్ చేసాం. సో ఈరోజు వీడియోలో ఒక ఇంపార్టెంట్ టాపిక్ అయితే చూద్దాం. కొత్త టాపిక్ అన్నమాట. ఫస్ట్ యూనిట్లో ఆర్డర్ ఆఫ్ ఎ గ్రూప్ అంటే ఏంటి, అసలు ఇది యూజ్ చేసి మనం ఎలా ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయాలి, ఇదంతా క్లియర్ కట్గా అయితే చూద్దాం. సో ఇంకా ఎవరైనా మన ఛానల్ కొత్తగా వచ్చుంటే కనుక సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో మన ఛానల్లో మీకు ఏ పీడిఎఫ్ కావాలన్నా ఫ్రీగానే నేనైతే ప్రొవైడ్ చేస్తాను, ఓకేనా? సో థ్యాంక్ యూ. సో ఇంకా స్టార్ట్ చేద్దాం. ఆర్డర్ ఆఫ్ ఎ గ్రూప్ అంటే డెఫినేషన్: ద నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ఎ గ్రూప్ ఈజ్ కాల్డ్ ఆర్డర్. అంటే దీన్ని ఎలా డినోట్ చేస్తాం మనం? ఇలాగ, అంటే ఇలా పెట్టి ఇలా అయితే డినోట్ చేస్తాం మనం. అంటే చూడు, ద నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ఏ గ్రూప్, అసలు ఆ గ్రూప్లో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయో దాన్ని బట్టి దాన్ని మనం ఆర్డర్ అని అయితే పిలుస్తాం, ఓకేనా? ఇది గ్రూప్కి ఆర్డర్ ఆఫ్ అన్ ఎలిమెంట్ అంటే ఏంటి? ఏ బిలాంగ్స్ టు జీ. ఏ అనేది జీలో ఉంది. ద ఎలిమెంట్ పవర్ వెన్ రైజింగ్ ఈజ్ ఈక్వల్ టు ఏ ఈజ్ కాల్డ్ ఆర్డర్ ఆఫ్ అన్ ఎలిమెంట్, ఓకేనా? సో ఇక్కడ జీ అంటే గ్రూపు, ఓకే. ఏ ఈజ్ ఎలిమెంట్ అంటే ఈ ఎలిమెంట్ మనకి ఎన్నిసార్లు అయితే ఉంటుందో దాన్ని బట్టి దాని పవర్ అయితే డిపెండ్ అయి ఉంటుంది, ఓకేనా? సరే, నెక్స్ట్ చూడు. ఏ బిలాంగ్స్ టు జీ. ఇక్కడ ఏ పవర్ ఆఫ్ ఎం ఈక్వల్ టు ఈ. ఎం ఈజ్ పాజిటివ్ ఇంటిజర్, అవునా? ఓకేనా? ఇక్కడ ఆర్డర్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఇప్పుడు మనం ఎంత రాయొచ్చు? ఎం రాసుకోవచ్చు. సో ఆటోమేటిక్గా ఎంఏ అంటే 0 ఎడిషన్ ప్రకారంగా, ఇది మల్టిప్లికేషన్ ప్రకారంగా. అర్థమైంది కదా? ఓకే, నెక్స్ట్ చూడు. ఒక ఎగ్జాంపుల్ అయితే చెప్తాను. జీ ఈజ్ ఈక్వల్ టు 1, తీసుకుంటే మల్టిప్లికేషన్ ప్రకారంగా ఎలా చేయాలని చెప్పాను. ఆర్డర్ ఆఫ్ జీ ఈజ్ ఈక్వల్ టు ఎంత నాన్న? ఇక్కడ 2, ఓకేనా? ఆర్డర్ ఆఫ్ జీ ఈజ్ ఈక్వల్ టు 2 ఎలా వచ్చిందంటే ఇదిగో 2 ఎలిమెంట్స్ ఉన్నాయి కదా, అది, ఓకేనా? ఫస్ట్ ఎలిమెంట్ తీసుకో, ఒకటి, ఇది -1. ఫస్ట్ ఎలిమెంట్ తీసుకో. 1 హోల్ పవర్ ఆఫ్ 1 ఈజ్ ఈక్వల్ టు 1, ఓకే. -1 హోల్ పవర్ ఆఫ్ 1 ఈక్వల్ టు -1, ఓకేనా? ఇక్కడ చూస్తే మనం ఏమైంది ఇప్పుడు మనకు వచ్చేసి జీ ఇంటూ -1 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎంత వద్దునన్న మనకి? -1 ఇంటూ -1 అంటే 1 కదా, అది. దేర్ ఫోర్ ఆర్డర్ ఆఫ్ 1 ఈజ్ ఈక్వల్ టు ఎంత నన్ను? ఇక్కడ మనకి 1 అయింది. ఆర్డర్ ఆఫ్ -1 ఈజ్ ఈక్వల్ టు ఎంత అయిందిరా? చూడు ఎంత అయింది? 1 అయితే అయ్యింది. -1కి ఇప్పుడు 1 అయితే వచ్చింది, ఓకేనా? నెక్స్ట్ జీ ఈజ్ ఈక్వల్ టు 1, ఒమేగా స్క్వేర్. సో 1 ఇంటూ 1 1, ఒమేగా ఇంటూ ఒమేగా 1, ఒమేగా స్క్వేర్ ఇంటూ ఒమేగా స్క్వేర్ ఎంతరా? ఒమేగా స్క్వేరే. ఒమేగా క్యూబ్ ఈక్వల్ టు ఎంత నాన్న? 1 అయితే అవుతుంది, ఓకేనా? ఒమేగా స్క్వేర్ ఇంటూ ఒమేగా అంటే ఒమేగా క్యూబ్ రా. ఒమేగా క్యూబ్ అంటే మనకు ఆన్సర్ 1 వస్తుంది, ఓకేనా? గుర్తుపెట్టుకో. నెక్స్ట్ ఇదంతా కూడా సేమ్, ఒకసారి చూసుకోండి, ఓకేనా? ఎడిషన్ ఆఫ్ మాడ్యూల్ అనేది అసలు ఎలా చెయ్యాలి అంటే ఇప్పుడైతే క్లారిటీగా చెప్తాను, చూడండి. ఏ ప్లస్ ఎం పవర్ బి ఈక్వల్ టు, ఇక్కడ ఏబి అనేది ఎం అనేది వేరు, ఓకేనా? సో ఏ ప్లస్ బి బై ఎం అని అయితే వేసుకుంటాం. ఇక్కడ రిమైండర్ ఎంత వాల్యూ వచ్చిందో అది వేసుకుంటాం. ఒక ఎగ్జాంపుల్ కింద మాట్లాడాలంటే ఒకసారి చూడు. 3 + 7 హోల్ పవర్ ఆఫ్ 10 ఈజ్ ఈక్వల్ టు 310. 3 + 10/7 అంటే 13/7 అంటే ఎంత నాన్న? 6 కదా, అవునా కదా? ఇక్కడ 6 అనేది ఏంటి నాన్న? రిమైండర్. ఇక్కడ 6 అనేది రిమైండర్, ఓకేనా? ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. సో ఇది 11. సో 20 + 11 హోల్ పవర్ 3 ఈజ్ ఈక్వల్ టు, అంటే ఇక్కడ ఫస్ట్ ఈ పై రెండుకి తీసుకో, ఇది తీసుకో. 20 + 3 బై, ఇది కింద ఉన్నది కిందే ఉండొచ్చు, నీకు గుర్తుపెట్టుకునే విధంగా చెప్పాలంటే ఇంకా అలాగే 23/11 వచ్చింది, అవునా? అంటే ఈక్వల్ టు ఎంతనన్నా? 2 వస్తుంది ఆన్సర్, ఇంచుమించుగా అప్రాక్సిమేట్గా అని చెప్తున్నాను నేను, ఓకేనా? క్లారిటీ కదా? ఓకే. మల్టిప్లికేషన్ మాడ్యూల్ అంటే ఎలాగా? ఇప్పుడు చూడు, మల్టిప్లికేషన్ మాడ్యూల్ అంటే సేమ్ నాన్న, సేమ్ అలాగే మల్టిప్లికేషన్ చేయడం అంతే, ఓకేనా? సరే, నెక్స్ట్ ఇందులో ఫస్ట్ సమ్ అయితే మనం అయితే క్లియర్ కట్గా అయితే చూద్దాం. ఫైండ్ ద ఆర్డర్ ఆఫ్ ఈచ్ ఎలిమెంట్ ఆఫ్ గ్రూప్ జీ Z6 ఈక్వల్ టు 0 1 2 3 4 5.
కాంపిటీషన్ బీయింగ్ ఎడిషన్ మాడ్యూల్ 6. ఓకే, ఎడిషన్ 6 అనేది ఇచ్చాడు నాన్న. ఓకే, చూద్దాం. ఫస్ట్ 0 తీసుకోవాలి. 1 × 0 = 0. సో 0 ఆర్డర్ ఆఫ్ ఈక్వల్ టు 1 అనేది వస్తుంది. ఓకేనా. నెక్స్ట్ ఇప్పుడు మనం ఎలా చెయ్యాలంటే కనుక క్లారిటీగా చూడు. మనకి ఆడిచ్చిన ఆర్డర్ ఇగో ఈ 6 వచ్చేంత వరకు కూడా మనం అయితే చెయ్యాలి. ఫస్ట్ పాయింట్ ఇది. ఓకేనా. సరే 1 = 1. నెక్స్ట్ 1 ప్లస్ ఆడిచ్చిన ఆర్డర్ నాన్న ఇది 6 అంటే 1 + 1 = 2. ఇక్కడ మనకి ఎడిషన్ ప్రకారం ఇచ్చాడు, ఇది కూడా గుర్తెట్టుకో. అంటే అప్పుడు మనకి ఎంత అవుతుందన్న 2 వస్తుంది పైన. ఓకే. నెక్స్ట్ 1 + 1 అంటే 3. నెక్స్ట్ 4, 5, 6 అయిపోయిందా. 6 అయిపోయింది కదా. ఇక్కడ చూడు, ఇక్కడ 6 వచ్చిన తర్వాత మనకి 6/6 అయితే వేస్తాం. అంటే 6/6 అంటే ఎంత 0. ఓకేనా. క్లారిటీ కదా నాన్న. 6 × 1 ఇక్కడ 6 × 1 = ఆర్డర్ ఆఫ్ 0 × 1 = 6. ఓకేనా. 0 × 1 ఇదంతా 1కే కదా ఆర్డర్ ఎలిమెంట్ అనేది ఇక్కడ 1. ఓకేనా. 6 అనేది ఇక్కడ ఏంటన్నా రిమైండర్ అవుతుంది. ఓకే కదా, క్లారిటీ కదా. ఓకే. నెక్స్ట్ 2తో కూడా సేమ్ రా. 2 = 2 అని తీసుకో ఫస్ట్ది. నెక్స్ట్ 2 + 2 = 4. ఓకే, అయ్యిందా అవ్వలేదు. సో ఇంటూ కొట్టే. నెక్స్ట్ 2 + 2 + 2 + 6 అయిపోయింది. ఇక్కడ చూడు 6 అయిందా లేదా. 2, 2, 2. 2 × 2 + 2 4. 4 + 2 6. 6/6 అంటే 0. సో ఇక్కడ చూసుకుంటే కనుక మనం తీసుకున్న వాడిచ్చిన మాడ్యూల్ ఏంటి 6, మనం తీసుకున్న ఎలిమెంట్ ఏంటి 2. సో ఆర్డర్ ఆఫ్ 2 = ఎంత నన్ను ఇప్పుడు 3 వచ్చింది. ఎలా 3 అంటే ఇక్కడ చూడన్నా 1, 2, 3. ఇక్కడ ఎన్ని మనకి 2s కలిపితే 6 వచ్చింది 3 కదా. సో ఆర్డర్ ఆఫ్ 2 = ఇప్పుడు ఎంతనా 3 ఎలిమెంట్స్. ఓకేనా, క్లారిటీ కదా. ఓకే. నెక్స్ట్ చూడు 4 = 4 అవ్వదు. 4 + 4 8 అయిపోతుంది. ఇక్కడికే దాటేసింది ఆల్రెడీ. మనకి చూసుకుంటే కనుక ఆల్రెడీ దాటేసింది. ఆడిచ్చింది 6 కానీ 8 వచ్చింది. బట్ 6 క్యాన్సిల్ అవుతుందా అవదా అవ్వదు అసలు. నెక్స్ట్ చూడు 4 + 4 + 4 అంటే ఎంత నాన్న 12 అయింది. ఈ 12 అంటే ఇక్కడ మనకి క్యాన్సిల్ చేసుకునే ఒక ఆప్షన్ ఉంది. 6లో 2 టైమ్స్ పోతుంది. ఓకే, సరే చూద్దాం. క్యాన్సిల్ చేసా. ఓకేనా. సో ఇప్పుడు చూడు ఆర్డర్ ఆఫ్ 4 = ఎంత వచ్చిందన్న 3. ఓకేనా, క్లారిటీ కదా. నెక్స్ట్ 5 అంటే 30 వరకు వెళ్ళాలనుకుంటా. ఓకే, అంతే. సో 5 అంటే ఇలా మనం 30 వరకు వేసుకో. ఓకే, 3 మిస్ చేసాం కదా. ఒకసారి 3 చూడు. 3 + 3 = 6 వెంటనే వస్తుంది. ఇది 6/6 = 0. ఆర్డర్ ఆఫ్ 3 = ఎంతనా 2. ఓకేనా, క్లారిటీగా అర్థమైంది కదా. ఆర్డర్ ఆఫ్ గ్రూప్ అనేది చాలా ఈజీగా మనకి ఎప్పుడైనా మాడ్యూల్ ఇచ్చినప్పుడు ఆర్డర్ ఆఫ్ అన్ ఎలిమెంట్ అంటే ఈ విధంగా చేయాలి. చాలా ఈజీగా అర్థమవుతుంది రా. ఇది చాలా ఈజీ. సో ఇక్కడ 6లు అనేవి కన్ఫ్యూజన్ అవుతారు వేయడానికి. బట్ అది చాలా ఈజీ. ఎందుకంటే మనకి ఇచ్చిన దాన్ని బట్టి మనం వేసుకోవాలి అంతే. ఇంకా అంతకన్నా ఏమీ మనం ఎక్స్ట్రాగా ఇప్పుడు వేయక్కర్లేదు. ఓకేనా. సో నెక్స్ట్ చూడు. ఇన్ ఏ గ్రూప్ G, ఇఫ్ A belongs to G, ఆర్డర్ ఆఫ్ A = ఆర్డర్ ఆఫ్ A ఇన్వర్స్ అనేది ఇచ్చాడు. సరే తీసుకోవచ్చు. G be a group, A belongs to G. A belongs to G. A inverse belongs to G. ఆర్డర్ ఆఫ్ ఏకి నేను ఒక నేమ్ పెట్టుకుంటున్నా. ఇదిగో ఇది ఇచ్చింది P అనుకుంటాను. ఆర్డర్ ఆఫ్ A ఇన్వర్స్కి Q అని అయితే అనుకుంటాను. ఓకేనా. సో ఇప్పుడు ఈ రెండిట్లకి మనకి ఏమని చెప్పాడు, A belongs to G అని అయితే చూపిద్దాం క్లారిటీగా. సరే కన్సిడర్ ఆర్డర్ ఆఫ్ A = P. ఓకేనా. ఆర్డర్ అనేది మనకి ఇక్కడ ఇవ్వలేదు. సో ఆర్డర్ అనేది మనం ఈ తీసుకుంటాం. సో ఇగో ఈ అంటే ఇప్పుడు ఆర్డర్ ఆఫ్ P ఇన్వర్స్ = E ఇన్వర్స్ అంతేనా. సో ఆర్డర్ ఆఫ్ A - P = E. ఓకే. A ఇన్వర్స్ × P = ఎంత అవుతుందని ఇప్పుడు ఆటోమేటిక్గా E వస్తుంది. అవునా, ఆల్రెడీ అది ఇచ్చింది. సో దేర్ఫోర్ మనకు వచ్చిన దాని ప్రకారం ఆర్డర్ ఆఫ్ A ఇన్వర్స్ ఈజ్ <= P అని అయితే వచ్చింది. అవునా. ఓకే. నెక్స్ట్ చూడు సేమ్ ఇది కూడా అలాగే. ఇక్కడ మీకు ఏదుందో అక్కడ P+లో Q పెడితే అయిపోయా. యాక్చువల్గా A/Q = E. ఓకే, ఇది మనం తీసుకున్న కండిషన్. AQ హోల్ పవర్ ఆఫ్ ఇన్వర్స్ = E ఇన్వర్స్. సో ఇన్వర్స్ యాడ్ చేసాం ఇక్కడ మనం అంతే నాన్న.
ఓకేనా. సో ఈ ఇన్వర్స్ లోపలికి వచ్చేస్తే ఏమవుతుంది, ఏ మైనస్ క్యూ ఈజ్ ఈక్వల్ ఏ పవర్ మైనస్ క్యూ ఈక్వల్ టు ఈ. ఇక్కడ ఇన్వర్స్ అనేది క్యాన్సిల్ అయిపోతుంది. ఓకేనా. సరే, ఏ ఇన్వర్స్ ఇంటూ క్యూ. సో క్యూని బయటికి, ఈ ఇన్వర్స్ని ఏకి వదిలేసి క్యూని అయితే బయటికి సెపరేట్గా రాసుకుంటున్నా. ఓకేనా. దేర్ఫోర్ ఇప్పుడు నేను ఎలా రాసుకోవచ్చు దీన్ని, ఆర్డర్ ఆఫ్ ఏ ఇంటూ క్యూ ఈక్వల్ టు ఈ అని రాసుకోవచ్చు, రాసుకోకూడదు, రాసుకోవచ్చు. దేర్ఫోర్ ఆర్డర్ ఆఫ్ క్యూ ఏ ఈక్వల్ టు లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు క్యూ. ఓకే. దేర్ఫోర్ ఇక్కడ రెండు ఈక్వల్ వచ్చినాయా లేదా. సో ఆర్డర్ ఆఫ్ ఏ ఈక్వల్ టు ఆర్డర్ ఆఫ్ ఏ ఇన్వర్స్ ఈక్వల్ అనేది చూపించమన్నాడు. సో మనం పీ ఈక్వల్ టు క్యూ వచ్చింది. సో దేర్ఫోర్ ఇక్కడ మనం పీ అంటే ఆర్డర్ ఆఫ్ ఏ, ఓకేనా. క్యూ అంటే అంటున్నానా ఆర్డర్ ఆఫ్ ఏ ఇన్వర్స్. సో రెండు ఈక్వలే కదా. ఓకే, నెక్స్ట్ చూద్దాం. సో ఇంకొక 2 సమ్స్ అయితే ఉన్నాయి ఈ చాప్టర్లో, మీకు ఫినిష్ అయితే అవుతుంది. సో ద ఆర్డర్ ఆఫ్ ఎవ్రీ ఎలిమెంట్ ఆఫ్ ఎ ఫైనైట్ గ్రూప్ ఈజ్ ఫైనైట్ అండ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఆర్డర్ ఆఫ్ ఇస్ గ్రూప్. చాలా క్లియర్ కట్గా అయితే చెప్పాడు, మనం కొంచెం జాగ్రత్తగా అయితే చేద్దాం. గివెన్ జీ డాట్ బి ఏ గ్రూప్ అండ్ ఫైనైట్ ఇచ్చిందే రాసుకున్నాను నాన్న. ఇక ఫైనైట్ గ్రూప్, ఓకే. ఏ బిలాంగ్స్ టు జీ, ఏ బిలాంగ్స్ టు జీ అని అయితే నేను అనుకున్నాను. ఫైనైట్ గ్రూప్ ఇచ్చాడు కాబట్టి ఇప్పుడు చూడు, బై క్లోజర్ల ప్రకారం ఏ స్క్వేర్ బిలాంగ్స్ టు జీ అవుతుంది, ఏ క్యూబ్ బిలాంగ్స్ టు జీ, సో ఆన్ ఏ పవర్ ఆఫ్ ఎన్ బిలాంగ్స్ టు జీ అయితే అవుతుంది. ఎందుకు, ఫైనైట్ గ్రూప్ కాబట్టి. ఓకేనా. సరే, దేర్ఫోర్ నేను ఒక 2 ఎలిమెంట్స్ని తీసుకుంటున్నాను ఆ గ్రూప్లో ఉన్నాయి అనుకుని. ఏ పవర్ ఆఫ్ ఆర్ ఈక్వల్ టు ఏ పవర్ ఆఫ్ ఎస్. ఓకేనా. ఇప్పుడు చూడన్నా, యువతలకు వస్తే ఏ పవర్ ఆఫ్ ఆర్ మైనస్ ఏ పవర్ ఆఫ్ ఎస్ ఈక్వల్ టు, ఇక్కడ ఎస్ తోటి ఎస్ని మల్టిప్లై చేస్తాం అంటే ఏ పవర్ ఆఫ్ ఎస్, ఏ పవర్ ఆఫ్ మైనస్ ఎస్. ఓకేనా. చూడు, సేమ్ ఏ పవర్ ఆఫ్ ఆర్ మైనస్ ఎస్, ఏని కామన్ తీసా, ఇక్కడ కూడా ఏని కామన్ తీసా. దేర్ఫోర్ ఆర్డర్ ఏ నాట్ ఈక్వల్ టు అంటున్నానా ఈ అయితే వస్తుంది మనకి. నెక్స్ట్ చూద్దాం, ఇక్కడ ఒక ఎస్ క్యాన్సిల్ అయిపోతుంది, ఇంకా మిగిలింది ఏ పవర్ ఆఫ్ ఆర్ మైనస్ ఎస్ఐ కదా. ఓకే, ఈక్వల్ టు ఈ అయితే వస్తుంది రా, ఈ వచ్చిందా. సో ఇక్కడ నేను ఏమనుకుంటున్నానంటే, ఇక్కడ ఆర్ మైనస్ ఎస్ నేను ఎం అని అయితే తీసుకుంటున్నాను. ఓకేనా. లెట్ ఎన్ బీ ద లాస్ట్ పాజిటివ్ ఇంటిజర్ ఆఫ్ ఎం సచ్ ఏ పవర్ ఆఫ్ ఎన్ ఈక్వల్ టు ఈ. ఓకే, ఏ పవర్ ఆఫ్ ఎన్ బి ద లాస్ట్ పాజిటివ్ ఇంటిజర్ ఆఫ్ ఎమ్ అంట. అంటే ఇక్కడ ఎమ్ అంటే ఏంటన్నా, ఇక్కడ మనం తీసుకున్న దాంట్లో దాంట్లో లాస్ట్ పాజిటివ్ నెంబర్ ఎన్ అంట. ఓకే, ఆ ఆర్డర్లో లాస్ట్ పాజిటివ్ నెంబర్ ఏంటి, ఎన్. ఓకే, దేర్ఫోర్ ఆర్డర్ ఆఫ్ ఏ ఈక్వల్ టు ఎంత అవుతుంది, ఎన్ అయితే అవుతుంది. ఆర్డర్ ఆఫ్ ఏ ఈజ్ ఫైనైట్. నా షో దట్ ఆర్డర్ ఆఫ్ ఏ ఈక్వల్ టు ఆర్డర్ ఆఫ్ జీ అని అయితే చూపించాలి ఇప్పుడు మనం, అంతే కదా. అదే కదా మన క్వశ్చన్ అడిగింది, చూపిద్దాం. బట్ ఆర్డర్ ఆఫ్ ఏ ఈక్వల్ టు మనకి ఇక్కడ ఎంత వచ్చింది, ఎన్ అయితే వచ్చింది. ఇది ఫస్ట్ పాయింట్ గుర్తుపెట్టుకో. లేకపోతే ఏ బిలాంగ్స్ టు జీ, సో ఆన్ మనం ఇందాక అనుకున్నాం A1 A2 A3 సో ఆన్ ఏ పవర్ ఆఫ్ ఎన్ బిలాంగ్స్ టు జీ. సపోజ్ ఇక్కడ మళ్ళీ సేమ్ అదే ఫార్ములా చేసినట్టు చేస్తాం. ఏ పవర్ ఆఫ్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఏ పవర్ ఆఫ్ ఎస్ అంటే ఎలా వస్తే ఏ కామన్ తీసుకుంటే కనుక సేమ్ మళ్ళీ ఇందాకట్లాగే ఏ పవర్ ఆఫ్ ఆర్ మైనస్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఈ అనేది వస్తుందిరా. ఓకేనా. ఇక్కడ ఆర్ మైనస్ ఎస్ అనేది లెస్ దాన్ ఎన్ అన్న. ఓకేనా, లెస్ దాన్ ఎన్ విచ్ ఈజ్ కాంట్రడక్షన్. ఏ పవర్ ఆఫ్ 1 2 3 ఏ పవర్ ఆఫ్ ఎన్ బి ఏ డిస్టాంట్ ఎలిమెంట్స్, ఆర్డర్ ఆఫ్ జీ ఈజ్ ఈక్వల్ టు ఎన్కి అయితే అవుతుంది. దేర్ఫోర్ ఎన్ గ్రేటర్ దెన్ ఎన్ విచ్ ఈజ్ నాట్ ట్రూ. సో ఇక్కడ మనకి చాలా తప్పు అయితే వచ్చిందన్న. ఓకేనా. సో ఎందుకు, ఆర్డర్ ఆఫ్ జీ అనేది మనకి ఈక్వల్ టు ఎన్ అయితే అవుతుంది, బట్ మనం తీసుకున్నది కూడా ఎన్ ఎలా అవుతుంది అయితే, ఎన్ ఎప్పుడు చిన్నది 1 ఈక్వల్ టు 1 అన్న ఓకే, బట్ 1 గ్రేటర్ దెన్ 1 అంటే అది కరెక్ట్ కాదు. ఓకేనా, ఇది కూడా అంతే. సో దేర్ఫోర్ ఆర్డర్ ఆఫ్ ఏ ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఆర్డర్ ఆఫ్ జీ అంటే ఆర్డర్ ఆఫ్ ఏ అనేది ఎప్పుడు కూడా ఆర్డర్ ఆఫ్ జీకి చిన్నది అని మీనింగ్. ఓకేనా. సో దాని నుంచి ఫామ్ అయింది కాబట్టి ఖచ్చితంగా ఆర్డర్ ఆఫ్ జీ కంటే ఆర్డర్ ఆఫ్ ఏ అనేది చిన్నగానే ఉంటుంది. ఓకే కదా, క్లారిటీ కదా. ఓకే, సో థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో మనకి కరెక్ట్గా ఇంకొక 3 ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి నాన్న, అది కూడా డిస్కస్ చేసేసి నెక్స్ట్ ఫస్ట్ యూనిట్ అయితే కంప్లీట్ చేద్దాం. ఓకేనా, థ్యాంక్ యూ.